మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది జుట్టు గురించి అడుగుతున్నారండి. డాండ్రఫ్ వచ్చేస్తుంది, డాండ్రఫ్ ఎలా న్యాచురల్గా కంట్రోల్ చేయాలి, న్యాచురల్ షాంపూస్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం, జుట్టు తెల్లబడిపోతుంది. అండ్ ఈ చిన్న వయసులో మా చిన్న చిన్న పిల్లలకి ఈ మధ్య చిన్న పిల్లలు అధికంగా చూస్తున్నామండి. వైట్ హెయిర్, హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవ్వడం, రీగ్రోత్ లేకపోవడం, ఇవన్నీ కంప్లైంట్స్. నేను చాలా వీడియోస్లో చెప్తాను, న్యాచురల్గా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ జస్ట్ క్లెన్సింగ్ కోసమే. బట్ ఇంటర్నల్గా ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే కదా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మనం న్యూట్రిషన్ ఇప్పుడు షాంపూ ఏమన్నా హోల్ చేసుకొని పంపించలేం కదా, క్లీన్ చేయడం వరకు. దానివల్ల రీగ్రోత్ ఏమి ఉండదు. తినే ఆహారం కరెక్ట్గా ఉండాలి. న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే జుట్టు రాలిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంకా ఒక సమస్య కాదు, మంగు మచ్చలు వచ్చేస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. మనం ఏం చేస్తాం, అడ్వర్టైజ్ చూస్తాం, అన్నీ తెప్పించుకొని అప్లై చేస్తూ ఉంటాం. దానివల్ల ఫలితాలు పక్కన పెట్టండి, డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ విన్నాము అంటే అది వీడియో కానీ ఏదైనా సరే, ఇన్స్టాగ్రామ్లో రీల్ కానీ, అది మనం అప్లై చేసుకోవాలని కాదు. మన బాడీ తత్వం వేరు, మన గట్ వేరు, మన సిస్టమ్ వేరు. కాబట్టి మనకు అది సెట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు తెలిసిన డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి అది ఓకే అనుకుంటేనే మనం ఫాలో అవ్వాలి. కానీ అన్నీ బ్లండర్గా ఫాలో అయిపోకూడదు. మనం డెఫినెట్ నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, శరీర తత్వం వేరు మనం అందుకనే మీకు పాతకాలంలో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్తే అదే ఫాలో అయిపోవాలి. సో ఇప్పుడు అదంతా లేదు కాబట్టి 10 మంది 10 రకాలుగా చెప్తుంటే 10 రకాలుగా ఫాలో అయిపోయి లేనిపోయిన సమస్యలు ఇంకా అధికంగా తెచ్చుకోవడం తప్ప తగ్గడం అయితే లేదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ థింగ్ అంటే దాన్ని బిలీవ్ చేయాలి. న్యాచురల్ థింగ్ అంటే ఫుడ్, ఆహారం కదా. ఆహారంలో కూడా మంచి ఫుడ్. నేను పంకిన్ సీడ్స్, నేను చియా సీడ్స్ కూడా చాలా అద్భుతంగా తగ్గిస్తాను హెయిర్ ఫాల్ని. పావు స్పూన్ చియా సీడ్స్ని పొద్దున్న నానబెట్టేసింది, సాయంత్రం 4-5 గంటల మధ్య నానబెట్టిన వాటర్తో పాటు చియా సీడ్స్ తినండి. దాంతోపాటు పంకిన్ సీడ్స్, డేట్స్, అంజీర్, ఈ మూడింటిని మనం లడ్డూలాగా కూడా చేసుకోండి. డైలీ ఒక లడ్డు తీసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ కదా. అంజీర్ కూడా చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న బాడీలో B12 డెఫిషియన్సీ ఉన్న చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. సో కాబట్టి నేను అంజీర్, బ్లాక్ కిస్మిస్ కానీ డేట్స్ కానీ లేదంటే మన కంపల్సరీ పంకిన్ సీడ్స్ కానీ ఇవి రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకోండి అంటుంటాను నేను. సో కాబట్టి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, పొద్దున పూట హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ డ్యామేజ్ అవుతుందా, రాగి పిండిని ఎక్కువగా వాడండి. రాగి జావలాగా కానీ, రాగి గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు రాగి పౌడర్ వేసుకొని బాగా ఉడకబెట్టి దాంట్లో కావాలంటే అంజీర్ కానీ, బ్లాక్ కిస్మిస్ కానీ, డేట్స్ కానీ అన్నీ మిక్స్ చేసేసేయండి మంచిగా జావలో. టేస్టీగా ఉంటుంది తాగడానికి. న్యాచురల్ థింగ్ కొద్దిగా కష్టపడడమే, అంటే కొంతమందికి ఇష్టపడరు తినడానికి. బట్ జంక్ ఫుడ్ అంత టేస్టీగా ఉండదు, హెల్దీ ఫుడ్. బట్ తినాలి కంపల్సరీ, ఆరోగ్యం కదా. జంక్ ఫుడ్ ఏముంది, తింటే ఎన్నో రకాల రోగాలు వస్తాయని చిన్న పిల్లడు కూడా అడిగితే చెప్తాడు, కానీ అదే తింటారు. మరి ఏం చేయాలి చెప్పండి. ఆరోగ్యం అండి చాలా చాలా ఇంపార్టెంట్. అది జుట్టు కానీ ముఖం కానీ పాడైంది అనుకోండి, స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది బాడీ. ఎందుకు ఇట్లా అయిపోతుంది? కరెక్ట్గా యోగా చేసి ప్రాపర్గా నీళ్లు తాగి మంచిగా ఫ్రూట్స్ తిని ఆకుకూరలు బాగా తీసుకుంటే, నట్స్ బాగా తీసుకుంటే డెఫినెట్గా సిస్టమేటిక్గా క్లియర్ అయిపోతుంది. మనకి బాడీ మొత్తం సెట్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, జుట్టు రావడం తగ్గిపోతుంది, జుట్టు రీగ్రోత్ చూస్తాం, హెయిర్ కూడా హెల్దీగా అండ్ వైట్ హెయిర్ రాదు, ఇవన్నీ సమస్యలు ఉండవు. కాబట్టి అండ్ నేను న్యాచురల్ షాంపూ కూడా క్లెన్సింగ్ కూడా క్లీన్గా ఎక్కువ కెమికల్ బేస్ ఉన్న షాంపూస్ వాడడం వల్ల కూడా వైట్ హెయిర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చాలా మంది చెప్తుంటాను, కొద్దిగా మనం 2 స్పూన్ల ఒక ½ లీటర్ అంత షాంపూ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ 1 మంత్ వచ్చేస్తుంది. బాగా సెట్ అయిందంటే ఒక 1 లీటర్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కదా, కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంగ్రీడియంట్స్ ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఏం చేయాలి, మెంతులు మన ఇంట్లో ఉంటాయి, ఎలాగో 2 స్పూన్ల మెంతులు తీసుకో, ఒక ½ లీటర్ వాటర్ తీసుకోండి, ఓకేనా. 2 స్పూన్ల టీ స్పూన్తో 2 స్పూన్ల మెంతులు వేయండి, 2 టీ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేయండి, ఒక ఆల్మోస్ట్ 25-30 గ్రామ్స్ అంతా సికాయ వేయండి, అండ్ దాంతోపాటు 25-30 గ్రామ్స్ అంతా కుంకుడుగాయ వేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హైబిస్కస్ వంటిరేకు ముద్దమందారం పూలు అంటారు కదా, హైబిస్కస్ ఫ్లవర్స్, వంటిరేకు ముద్దమందారం ఫ్లవర్స్ని ఒక 2-3 పూలు వేయండి. బీట్రూట్ 2 ముక్కలు వేయండి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టండి, బాగా ఒక 15-20 మినిట్స్ ఉడకబెట్టండి. ఆ గుజ్జు వస్తుంది చూడండి, ఆ గుజ్జు అంతా తీసేసి దాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. స్నానంకి వెళ్ళే ముందు ఇంత షాంపూ తీసుకొని తల స్నానం చేయండి. అల్టిమేట్ షాంపూ అండి. మీరు రెగ్యులర్గా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ కూడా చాలా మంచిది, సన్ఫ్లవర్ సీడ్స్, అంజీర్, బ్లాక్ కిస్మిస్ ఏదో రకంగా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ, అది రాగి జావలో కానీ ఏదో రకంగా యాడ్ చేసుకుని తింటూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ షాంపూని మనం రెగ్యులర్గా వాడండి. ఇంకా జ్యూస్ విషయానికి వస్తే నేను క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ జ్యూస్ కూడా తాగమంటుంటారు రెగ్యులర్గా. హెల్తీ హ్యాబిట్స్ టైం టు టైం ప్రాపర్గా తింటే సెట్ అయిపోతుంది మనకి, ఇబ్బంది లేకుండా. సో ఈ న్యాచురల్ షాంపూ ప్రిపేర్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ చేసుకుని పిప్పి పిండేసి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పిప్పి పిండండి, లేని వాళ్ళు తాగేసేయచ్చు.
జ్యూస్ తాగండి రెగ్యులర్గా. ఈ సీడ్స్ని రెగ్యులర్గా తీసుకోండి. జంక్ ఫుడ్స్ 100% దూరంగా ఉండండి. హెల్తీగా ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, అన్ని సమస్యలు పోతాయి. సో చాలామంది ఇంకొకటి అడుగుతున్నారు, చాలామందికి కండిషనర్స్ వాడకుండా న్యాచురల్గా ఏదైనా చెప్పండి మేడం హెయిర్ని కండిషనర్ లాగా సిల్కీగా స్మూత్గా ఉండడానికి అంటుంటారు. వాళ్ళ కోసం ఈ టిప్, కొన్ని ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి. సో హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనం వడ్డి మందారం పూలు అవి వేసేసుకొని మెంతులు పావు స్పూన్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచాక బాగా ఉడకబెట్టండి. ఆ గుజ్జు వస్తుంది కదా, తలంతా అప్లై చేసి 5-10 మినిట్స్ తర్వాత స్నానం చేయండి. అది కూడా చాలా కండిషనర్గా బాగా హెల్తీగా అనిపిస్తుంది మనకి హెయిర్. న్యాచురల్ రెమెడీస్ అన్నిసారి ఒకసారి డే బై డే ఇంప్రూవ్మెంట్ 100% ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కూడా. వాటి ప్రాబ్లం ఉందని కంగారు పడకుండా రకరకాల షాంపూలు అడ్వర్టైజ్మెంట్లు చెప్పి వాళ్ళ ఆర్టిఫిషియల్ హెయిర్స్ అయినా అడ్వర్టైజ్లో చూసి మనం అట్రాక్ట్ అయ్యి కొనేస్తే మనదే డ్యామేజ్. డబ్బులు పోయా, ప్రాబ్లం ఇంకా అధికం అయిపోయాయి అన్నట్టు. సో అవన్నీ అవాయిడ్ చేసి హెల్తీ ప్రాసెస్, మంచి ఆహారం, బలమైన ఫుడ్ తింటూ ఈ న్యాచురల్ రెమెడీస్ చేస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం.